అండ్ ఇప్పుడు మీ ఇద్దరు కంటిన్యూస్గా సాంగ్స్ పాడుతూ ఎలా అనిపిస్తుంది మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ? హౌ దే ఆర్? అంటే ఫస్ట్లో అనుకుంటారు కదా ఇండస్ట్రీ ఎప్పుడు సాంగ్స్ వస్తాయో తెలియదు, ఎప్పుడు రిలీజ్ అవును, చాలా సార్లు ఇంట్లో వాళ్ళ నుంచి కూడా క్రిటిసిజం అనేది వచ్చి, క్రిటిసిజం ఇన్ ద సెన్స్ మంచి కోసం, మా మంచి కోసం, వేరే ఏదైనా చూసుకోవచ్చు కదా, హిట్ అనేది పడుతుందో లేదో దీని మీద ఎప్పుడు నమ్ముకోలేము, వేరే ప్రొఫెషన్ కూడా ఉండాలి కదా అని చాలాసార్లు చెప్పారు. బట్ మేమిద్దరం ఎప్పుడు నమ్మింది ఏంటంటే లేదు, టైం అనేది వస్తుంది, ఎవరికైనా టైం అనేది ఇంపార్టెంట్, మనం నమ్ముకుని ఉంటే డెఫినెట్లీ దేవుడు అనేది ఎప్పుడో అప్పుడు దారి చూపిస్తాడు అనేది ఒకటి నేను ఎప్పుడు నమ్ముతాను. సో తను కూడా అదే ఒపీనియన్తో మేమిద్దరం కూడా లేదు, మేము ఇందులోనే ఉంటాము, వర్క్స్ అనేది కంటిన్యూషన్ వస్తూనే ఉన్నాయి, బట్ బ్రేక్ అనేది ఎప్పుడో అప్పుడు వస్తుంది అనే ఒక ఆశతోనే కంటిన్యూ అవుతూ వచ్చాము. సో అది ఇలా నెరవేరుతోంది, ఇంకా రావాలి మంచి మంచి అవకాశాలు, నాకు రావాలి, తనకి రావాలి. సో అది ఎప్పటికీ ఆ పాజిటివ్ థాట్ అయితే ఉండింది, ఎప్పుడు అయ్యో ఏంటి రావట్లేదు, ఆపేద్దామా, ఇది వేరే దాంట్లోకి వెళ్దామా అనే థాట్ అయితే ఎప్పుడు రాలేదు. మామూలుగా విన్నది ఏంటంటే, వేరే సింగర్స్ దగ్గర కానీ అలా విన్నది ఏంటంటే, మీ ఇద్దరు పర్ఫెక్ట్ టైంకి వెళ్ళడం కానీ, రికార్డింగ్ అనగానే అటెండ్ అవ్వడం కానీ, అది వాట్ ఎవర్ సాంగ్ అది మనకి ఫైనల్ అవుతుందా లేదా అనేది మ్యాటర్ కాకుండా మీరు డెఫినెట్గా వెళ్ళి పాడేసి వస్తారని చెప్పి నేను విన్నా. అది నిజమేనా? నిజమే, కానీ కొంచెం అబద్ధం ఏంటంటే నేను అంత టైమింగ్ అవునా? మీరే చెప్పేస్తున్నారు. లేదు, నేను అబద్ధం ఎందుకు చెప్పుకోవడం, నేను అంత పర్ఫెక్ట్ కాదు, మోస్ట్లీ నేను ట్రై చేస్తాను. నేను చరణ్ చూసాను కాబట్టి పర్ఫెక్ట్ టైం కి వస్తారు, అండ్ అది 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 పాపం ఇంకా లేట్ ఏదైనా అయితే అది నా వల్ల అవుతుంది తనకు కూడా, బట్ తను పర్ఫెక్ట్ గా టైం కు ఉంటాడు. నేను మోస్ట్లీ ట్రై చేస్తాను, నాకు వేరే పనుల వల్ల కొంచెం లేట్ అవుతూ ఉంటుంది, బట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 15 minutes కి మించి నేను లేట్ అవ్వను మోస్ట్లీ రికార్డింగ్స్ కి. బట్ వెళ్తాము, సిన్సియర్ గా పాడడం అనేది మాకు బాలుగారి ద్వారా. బాలుగారికి అంటే మీ ఫ్యామిలీకి చాలా క్లోజ్ అని, అంటే ఆయన మీతో ఎక్కువ ట్రావెల్, అంటే సింగర్స్తో మోస్ట్లీ కొంతమందితో ఎక్కువ ట్రావెలింగ్ ఉండేది, మీతో కానీ చరణ్ గారితో కానీ చాలా ఎక్కువ బాండింగ్ రిలేషన్ అంటారు కదా, సో అది ఎక్కువ ఉండేది అని నేను విన్నాను యాక్చువల్లీ. నిజం, వి వర్ వెరీ ఫార్చునేట్, ఆయనతో ఆల్మోస్ట్ 10 to 12 years మేము ఆయనతో జర్నీ చేయగలిగాము. ఆయనతో పాటు ఆయన పక్కనే ఉండి ఆయన చెప్పే మాటలు వింటూ, ఎప్పుడు ఆయన చెప్పే మాట ఏదైనా కూడా వెంటనే మాకు ఇమీడియట్గా అప్లికబుల్ దేనిలో అయినా చేయడానికి చాలా ఉపయోగపడేది. ఒక టైమింగ్ అన్నారు, పంక్చువాలిటీ కానీ దేనికన్నా కానీ స్టాండర్డ్గా మన క్యారెక్టర్ని అట్లా, క్యారెక్టర్ ఇన్ ది సెన్స్ మన ఎటువంటి సక్సెస్ వచ్చినా కూడా పొంగిపోకుండా ఆయన అలాగే ఉండేవారు. అంత పెద్ద సింగర్, మాలాంటి సింగర్స్తో, చిన్న సింగర్స్తో, బడ్డింగ్ మాకన్నా చిన్న పిల్లలతో ఆయన ఒక తాతగారు లాగో ఇంట్లో మన మనిషిలాగా మెలగడం అనేది అది హ్యూమన్లీ ఇంపాసిబుల్ థింగ్, అది వేరే ఎవరికైనా కూడా, ఆయన ఒక్కళ్ళకే సాధ్యం అలాంటిది. సో అలాంటి మనిషితో మేము అందరం కూడా ట్రావెల్ అవ్వడం చాలా చాలా అది ఇంకా దేవుడు బ్లెస్సింగ్స్ అంతే మాకు ఆయనతో ఉండడం అనేది. సో ఆయన ద్వారా చాలా మంచి నేర్చుకున్నాము. అది ఎంతవరకు మా వీలైనంత వరకు అది మేము అప్లై చేయడానికే ట్రై చేస్తూ ఉంటాం మా లైఫ్లో. యా, అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమైనా సాంగ్స్ రిలీజింగ్ ఉన్నాయా? కొన్ని పాడాను, ఇంకా మూవీ నేమ్స్ తెలియవు. సాంగ్ కూడా అంటే ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియదు. సో మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తాం అనమాట. డెఫినెట్లీ చాలా సూతింగ్ ఉంటుంది వాయిస్ మీది, అండ్ నాకు తమన్ గారి సాంగ్ ఒకటి ఉంటుంది కదా, అదొకసారి నా కోసం పాడి వినిపిస్తారా? కలలా కథలా ఎందుకో అలా నువ్వెటు వెళ్ళిపోయావు, శీలలా మిగిలే ఉన్నా నేనిలా నువ్వు ఎప్పుడెదురవుతావు, ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా చెరగదు నీ తలపు, నీ తలపే తూరుపుగా తెల్లారేను ప్రతిరేపు, ఏ దూరంలో ఏ వైపున్నా విన్నావా నా పలుకు, చిరు చిరునవ్వా పరుగున రవా చిన్ననాటి నేస్తల్లా చేరుకోవా, చిరు చిరునవ్వా పరుగున రవా చిన్ననాటి నేస్తంలా చేరుకోవా. సో హ్యాపీ. అండ్ అంటే నేను యాక్చువల్లీ ఇంతకుముందు నార్మల్గా విన్నాను, ఇప్పుడు లైవ్లో వింటున్నాను కదా, ఆ ఫీల్ నాకు తెలుస్తుంది. అండ్ అక్క ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కేజీఎఫ్లో సాంగ్ రిలీజ్ అయింది మీది, అండ్ సలార్లో కూడా సాంగ్ ఇప్పుడు వచ్చింది. సింగింగ్ అంటే మీ కో సింగర్స్ ఉంటారు కదా నార్మల్గా మిగతా వాళ్ళ నుంచి ఏమన్నా అప్లౌజ్ అంటే ఏం చెప్పారు ఈ సాంగ్? అందరూ కాల్ చేసి కొంతమంది మాట్లాడారు, చాలా
జెన్యున్గా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మోస్ట్లీ ఏంటంటే ఒక రైట్ సాంగ్ రైట్ టైంలో పడితే చాలా బాగుంటుందని ఉంటుంది కదా జనరల్ ఎవ్రీ సింగర్కి. సో వాళ్ళ నుంచి రియాక్షన్ ఎలా అనిపించింది మీకు? అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెన్ నేనే అన్ఎక్స్పెక్టెడ్గా పాడడం జరిగింది. సాంగ్ ఎప్పుడో కంపోజ్ అయినా ఎప్పుడో రికార్డ్ చేసేసి ఉన్నారు, ఆల్రెడీ వేరే వాళ్ళతో రికార్డ్ చేసి ఉన్నారు. బట్ అది నా వైపుకి రావడం అనేది కంప్లీట్లీ బ్లెస్సింగ్. అది నా దగ్గరికి వచ్చింది, నా పాట ద్వారా నా నోటి ద్వారా బయటికి వచ్చింది అనేది చాలా సంతోషంగా అనిపించింది. అందరి అప్లాస్ కూడా, ప్రతి ఒక్కళ్ళ అప్లాస్ చాలా జెన్యున్గా హార్ట్ఫుల్గా అనిపించింది. సో ప్రతి ఒక్క ఆడియన్స్ దాన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు, పాటని పాజిటివ్ రెస్పాన్సే ఇస్తున్నారు. సో సినిమాకి ముందే పాటకి ఇంత మంచి అప్లాస్ రావడం చాలా సంతోషంగా అనిపించింది. నార్మల్ చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర మీరు ఇప్పుడు వర్క్ చేశారు కదా, మీకు టిల్ నో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవరి దగ్గర నుంచి వచ్చింది బెస్ట్ కాంప్లిమెంట్? అందరూ చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నాకు పర్సనల్గా నాకు నచ్చిన పాట, నేను అది ఇదివరకు ఇంటర్వ్యూస్లో చెప్పలేకపోయాను, బట్ మణిశర్మ గారికి నేను లాక్డౌన్లో ఒక సాంగ్ పాడాను. అది ఆయన ఎప్పుడో కంపోజ్ చేసుకుని పెట్టుకున్న సాంగ్, అది మూవీకి పాడడం జరిగింది. ఆ మూవీ బిగ్ స్క్రీన్స్లో అంతగా ఆడలేకపోయింది, బట్ సాంగ్ మాత్రం నాకు చాలా చాలా ఇష్టం. ఆయన కంపోజిషన్స్ బేసిక్గా చాలా ఇష్టం. సో ఆ పాట ఇంకా ఇంకా ఇష్టం ఆయన దగ్గర పాడింది. రేరెస్ట్ కంపోజిషన్ అని చెప్పొచ్చు ఆయన చేసిన వాటిలో. అలాంటి కంపోజిషన్ ఎక్కువ చేయలేదు ఆయన, బట్ ఆ పాట చాలా ఇష్టం. ఆయనకు పాడినప్పుడు ఆయన బాగా పాడావు, చాలా బాగా పాడావు అని అప్పుడు మెచ్చుకున్నారు. అసలు మణిగారు జనరల్లీ తక్కువ మాట్లాడతారు, ఆయన బాగా పాట దగ్గరుండి ఫోన్లో ఉండి ఆయన పాడించుకున్నారు. ఏం సాంగ్? కలనైనా నీ వలపే అని ఒక పాట, ఒక 2 lines పాట. మణిగారు అంటే అది కూడా ఈ ఇయర్ రిలీజ్ అయింది, బట్ మూవీ అంతగా సాంగ్ మా కోసం వినిపించండి. కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే, కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే. సూపర్, చాలా బాగుంది. అండ్ మీకు ఇండస్ట్రీలో అంటే కో సింగర్స్లో ఎవరొక బెస్ట్ ఫ్రెండ్స్? అంటే ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాము, కొంచెం గాసిప్స్ అలాంటివి ఇలాంటివి అవన్నీ ఎవరితో? అది నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అండ్ తేజస్విని, వీళ్ళిద్దరు. అవునా? తేజస్విని అంటే నాతో పాటు పాడతా తీగలో పాడారు. ఓకే ఓకే ఓకే. తేజస్విని అండ్ సాహితీ చాగంటియా? సో మీ ముగ్గురు కలిసి కాదు కానీ నేను మా చెల్లి ఒక టైప్ ఆఫ్ గాసిప్స్ అన్ని మాట్లాడుకుంటాం. తేజు నేను మాది ఒకే ఏజ్ కాబట్టి, దగ్గర ఒకే ఏజ్ కాబట్టి మేము ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. రెగ్యులర్ బేసిస్. మా చెల్లిని రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం కాబట్టి పెద్ద ఫోన్ చేసి మాట్లాడేది ఎక్కువ ఉండదు, బట్ తేజుతో ఎక్కువ. మోస్ట్లీ సింగింగ్ గురించి, సింగర్స్ వీటి గురించే ఉంటాయి గాసిప్స్. అంటే అంతే, ఆల్మోస్ట్ పర్సనల్ లైఫ్ గురించి, సింగింగ్ గురించి, కెరియర్ ఎలా ఉంది ఏంటి అనేది బాగా మాట్లాడుకునేది అయితే తేజుతో. సో ఇప్పుడు అంటే నార్మల్గా మీరు 2015 or 16 స్టార్ట్ చేసిన కెరియర్? 2015. అప్పుడు పాడతా తీయగా నాది 2011లో 11 and 12 సిరీస్లో పాడాము. ఆ తర్వాత అంటే పాడతా తీగ అయిపోయిన తర్వాత మీరు మూవీస్లో పాడుతున్నప్పుడు బాలుగారు అంటే ఏమైనా టిప్స్ చెప్పడం కానీ, ఆయన ఏదైనా సజెస్ట్ చేసేవాళ్ళ అంటే సింగింగ్కి? అంటే 2015లో స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంకా అంత మూవీస్లో పాడలేదు. జస్ట్ అంటే మూవీస్కి కోరస్, ఆర్ఆర్ లాంటివి ఇచ్చేదాన్ని. సో సోలో సాంగ్స్ అనేది అప్పుడు రాలేదు. వచ్చినా నాకు భయం, ఆయనకు పంపిస్తే తిడతారేమో, లేకపోతే ఏమైనా ఇలా తప్పు పాడామని చెప్తారేమో. వాల్యుబుల్, ఆయన సజెషన్స్ అనేది చాలా వాల్యుబుల్, కానీ ఎందుకో భయం వేసేది ఆయనతో చాట్ చేయడం అనేది. సో అందుకని ఎప్పుడు ఆయనకు సాంగ్స్ పంపించలేదు. కానీ స్టేజ్ మీద ఎప్పుడు ఏం పాడినా, అది ఒక చిన్న గమకం బాగా వేసినా కూడా గట్టిగా మైక్లోనే అని అరిచేవారు, గట్టిగా హగ్ చేసుకునేవారు, సైడ్ హగ్ ఇట్లా పట్టుకొని బాగా పాడడం, ఇలా తల మీద నిమిరడం, ఇట్లాంటివి చేసేవారు. రిహార్సల్స్లో ఒకవేళ బాగా పాడినా అక్కడికక్కడ చెప్పేవారు. సో అవన్నీ ఒక బ్యూటిఫుల్ మెమరబుల్ కాంప్లిమెంట్స్ ఆయన నుంచి మాకు రావడం.